పవన్ కళ్యాణ్ గారికి యూత్లో మాత్రమే సపోర్ట్ ఎక్కువగా ఉంది. పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో లైక్ ఓల్డర్ పీపుల్స్ ఒక 40-45 60 వరకు ఉన్న వాళ్ళు ఏంటి అంటే పెద్దగా పట్టించుకోవట్లేదు, పవన్ కళ్యాణ్ వాళ్ళు ఓట్లు వేయరు అనే రకంగా కొంతమంది మాట్లాడుతున్నారు. అండ్ ఎవరైతే పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో, గ్రామాల్లో ఉండే వాళ్ళు ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళు కూడా చాలా తక్కువగా రెస్పాండ్ అవుతారు, ఈ యూత్ మాత్రమే ఎగురుతున్నారు అనే టైప్ లో కొంతమంది మాట్లాడుతున్నారు. దీని మీద మీరు ఇట్ టేక్స్ టైమ్ అబ్బా. ఆయన చెప్పాడు కదా 25 సంవత్సరాలని. ఎవ్వరూ ఇట్లా వచ్చిన వెంటనే ఎవరు అభిమానాన్ని పొందలేరు. ఇట్స్ నాట్ పాసిబుల్. అట్లా వెంటనే అభిమానాన్ని పొంది అట్లా సీఎం అయిన తర్వాత మళ్ళీ అదే ఎన్టీఆర్ గారు ఓడిపోయారు అదే ఆంధ్ర ప్రజల చేతిలో. ఎవరి అభిమానాలు పర్మనెంట్ కాదు. ఇప్పుడు ఎన్టీఆర్ని దేవుడు అన్నారు, అదన్నారు, ఇదన్నారు. రాముడు అంటే ఎన్టీఆర్, కృష్ణుడు అంటే ఎన్టీఆర్, తెలుగు ప్రజల ఖ్యాతిని పెంచిన ఎన్టీఆర్ గెలిచాడు, ముఖ్యమంత్రి అయ్యారు, మరి ఆయన్నే ఓడించారు. సో కాబట్టి జనాల్లోకి ఈజీగా వెళ్ళి గెలిచినంత మాత్రాన తర్వాత ఓడిపోరు అని గ్యారంటీ లేదు, తర్వాత వాళ్ళు నచ్చకుండా పోరు అని గ్యారంటీ లేదు. ఈ రోజు పవన్ కళ్యాణ్ నచ్చకుండా ఉన్నా రేపొద్దు నచ్చే అవకాశాలు ఉన్నాయి. నచ్చకపోవడం అనేది శాశ్వతం కాదు, ఖచ్చితంగా నచ్చుతారు. ఈ రోజు ఓల్డ్ ఏజ్ పీపుల్లోకి లేకపోతే విలేజర్స్లోకి పవన్ కళ్యాణ్ అంత డీప్గా వెళ్ళి ఉండకపోవచ్చు వాళ్ళ మనసుల్లోకి, బట్ ఫర్దర్గా డెఫినెట్గా వెళ్తాడు. వెన్ హీఈస్ గ్రోయింగ్ ఓల్డ్ ఆటోమేటిక్గా గ్రోన్ పీపుల్కి ఇష్టమై అవడం స్టార్ట్ అవుతాడు. చూస్తారు వాళ్ళు కూడా ఏదైనా ఒక్కసారి ఆయన ఎమ్మెల్యే అయ్యి. ఎందుకంటే ప్రజలు అనేది కొంచెం ఓల్డ్ ఏజ్ పీపుల్, మీరే అంటున్నారు ఓల్డ్ ఏజ్ పీపుల్ అనేవాళ్ళు ఏం పని చేశాడని చూస్తారు. అదే ఇంతవరకు అధికారమే లేకపోతే ఆయన ఏం పని చేస్తాడు పాపం. ఒక్కసారి ఎమ్మెల్యే అయితే, ఒకసారి ఎమ్మెల్యేగా ఆయన్ని చూస్తే అప్పుడు ఆటోమేటిక్గా ఇష్టపడతారని నాకు ఆయన మీద 100% కాన్ఫిడెంట్ ఉంది. ఎందుకంటే ఈ రోజు ఇష్టమైన వాళ్ళు రేపు ద్వేషం అవుతారు, ఈ రోజు ద్వేషమైన వాళ్ళు రేపు ఇష్టం అవుతారు. అండ్ మరి జగన్మోహన్ రెడ్డి గారు 175కి 175 ఖచ్చితంగా కొడుతున్నాం అని మొన్న కూడా అదే మాట చెప్పారు, మొన్న సభలో కూడా అదే చెప్పారు. దాని మీద అది జరగని పనిలేండి. నేను చెప్పా కదా, పాజిటివిటీ వాళ్ళ కార్యకర్తల్లోనూ లేకపోతే ఓటర్స్లోనూ లేకపోతే వాళ్ళ క్యాండిడేట్లలో స్ప్రెడ్ చేసుకోవడానికి ప్రతి ఒక్కరూ అలా చెప్తూనే ఉంటారు వాళ్ళ పార్టీకి సంబంధించి. బట్ 175 ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ అండి, నాట్ అట్ ఆల్ పాసిబుల్, ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. ఒకవేళ కూటమి కానీ గెలిచింది, హై మెజార్టీతో వచ్చింది అనుకోండి, ఎవరు సీఎం అయ్యే అవకాశం ఉంది? మేబీ చంద్రబాబు నాయుడు గారు అవుతారు. చంద్రబాబు నాయుడు. ఒకవేళ అయిన తర్వాత ఎటువంటి డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్? ఏ విధంగా అయితే బాగుంటుంది? మిరాకిల్స్ అయితే ఏం జరగవు. ఇంతకుముందు ఏమేమి జరుగుతున్నాయి, ఆ గాంజానో ఇంకోటో ఇసుక మాఫియానో అవి తగ్గితే సాలరా నాయన ప్రజలకి. కొంచెం ఏదైతే ఐటీ కొంచెం చంద్రబాబు నాయుడు మనం ఒప్పుకొని తీరాలి. ఇక్కడ మన హైదరాబాద్ ఇంత డెవలప్ అవడానికి లేకపోతే ఐటీ డెవలప్ అవడానికి చంద్రబాబు నాయుడు గారు హీ వాజ్ ద ఇనిషియేటివ్ పర్సన్. సో అలాంటి ఇనిషియేషన్ ఆంధ్రాలో కూడా తీసుకొస్తే ఆంధ్రాలో కూడా అట్లాంటి కొంచెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవ్వచ్చు, లేకపోతే కంపెనీస్ అవ్వచ్చు, కొత్త కంపెనీలు ఇక్కడికి హైదరాబాద్కి. దాని తర్వాత వచ్చిన కేసీఆర్ ఎలా ఇన్వైట్ చేసి దాన్ని ఇంకా ఎక్కువ డెవలప్ చేయగలిగాడో అట్లా విజయవాడకి తీసుకొచ్చే అవకాశం ఉంటుందని నేను నమ్ముతున్నా, అందులో డౌటే లేదు. సో ఇప్పుడు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ చాలా ప్రాబ్లమ్స్ లో ఉంది, చాలా అప్పుల్లో ఉంది అని చెప్తున్నారు. ఆ అప్పుల నుంచి బయటికి తీసుకొచ్చి డెవలప్ చేయాలి అంటే చంద్రబాబు నాయుడు గారు చేయగలరంటారు? ఇట్స్ అ వెరీ లెంతీ క్వశ్చన్. ఎందుకు? చాలా మంది ఉన్న డౌట్ అండి. వెంటనే అప్పులు ఎలా తీర్చేస్తారబ్బా? రాబడి లేకపోతే ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్లు రావాలి. ఇన్వెస్ట్మెంట్లు వచ్చిన తర్వాత దాని తర్వాత ఆ కంపెనీలు పెట్టేసేసి దాని మీద ఉద్యోగ అవకాశాలు, ప్రొడక్టివిటీ అన్ని పెంచిన తర్వాత అప్పుడు డబ్బులు వస్తాయి. ఆ డబ్బులు ఇదంతా ఒక పెద్ద ప్రాసెస్. ఊరికే ఇట్ట రమ్మంటే ఎవరికి రాదు. కూర్చొని మాట్లాడడానికి అందరూ మాట్లాడతారు. నువ్వు కంపెనీ పెట్టు, దానికి ఫస్ట్ ఎక్కడి నుంచి ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ తీసుకొని రావాలా. ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చిన తర్వాత దాన్ని డెవలప్ చేసిన తర్వాత నీకు ప్రోడక్ట్ బయటికి పంపించిన తర్వాత నీకు ఆదాయం వచ్చిన తర్వాత నువ్వు స్టేట్కి ట్యాక్సీలు కట్టిన తర్వాత లేకపోతే నేషనల్ ట్యాక్సీలు కట్టిన తర్వాత అప్పుడు మిగిలిన డబ్బు ఇంత ఉంటుంది ప్రాసెస్. మరి ఎన్ని సంవత్సరాలు, ఈ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ తీసుకెళ్ళదంటారా? అప్పు తీసుకొచ్చారు కదా. అప్పు లేకుండా రాష్ట్రం కానీ దేశం కానీ పని చేయలేదు. అప్పు ప్రతిసారి లిక్విడ్ పరంగానే ఉండదు, ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ మీదే ఉంటుంది. దాని మీద లెక్కలు రాస్తారు, ఒక ఇంత ఇంపోర్ట్ దీనికి ఇంత కాస్ట్ అయింది అని. ఇప్పుడు మనం సెంట్రల్ నుంచి కూడా చాలా వేరే దేశాల నుంచి తెచ్చుకుంటున్నాం. లిక్విడ్ ఎవరు డబ్బులు ఇవ్వరు కదా. మనం రకరకాల ప్రోడక్ట్లు ఎగుమతి దిగుమతులు వీటి లెక్కలు రాస్తారు. సో కాకపోతే ఇంత అప్పు చాలా ఎక్కువగా అయిపోయింది. సో ఐ బిలీవ్ చంద్రబాబు నాయుడు హ్యాస్ అ విజన్. ఆనెస్ట్లీ హీ హ్యాస్ అ విజన్. అండ్ 3 పార్టీలు కలిసి ఉన్నాయి కాబట్టి ఇంకొంచెం బెటర్ వేతో ముందుకెళ్తారని అయితే నేను 100% నమ్ముతాను. అప్పుడు ఎలాంటి సరైన రిజల్ట్ రాలేదు, ఈసారి వస్తాను ఎలా అనుకుంటున్నారు? 2014లో వచ్చింది కదా. కలిసి పనిచేయడం, ఇద్దరి ఉద్దేశాలు సిద్ధాంతాలు దగ్గరగా ఉన్న వాళ్ళు కలిసి పనిచేయడం అన్నది అది సహజంగా జరుగుతూ ఉంటుంది. రాజకీయంలో పర్మనెంట్ శత్రువులు పర్మనెంట్ మిత్రులు ఉండరు. ఎన్టీఆర్ గారు ఉన్నప్పటి రోజుల్లోనే బీజేపీతో చాలా, ఆయన కాంగ్రెస్కి అపోజిట్గానే తెలుగుదేశం పెట్టారు. అండ్ బీజేపీ సిద్ధాంతాలకు ఆయన చాలా దగ్గరగా ఉన్నారు. ఆయన బ్రతికి ఉండంటే ప్రధానమంత్రి కూడా అయిండే వాళ్ళేమో.
ఇదంతా ఒకప్పటి టాక్. సో ఆ సిద్ధాంతాలు, తెలుగుదేశం సిద్ధాంతాలు అనేవి బీజేపీ సిద్ధాంతాలకు దగ్గరగా ఉంటాయి కాబట్టి కలిసి పనిచేసే అవకాశం ఉంటుంది. వెరీ అన్ఫార్చునేట్ మధ్యలో కాంగ్రెస్తో టైప్ పెట్టుకోవడం, ఏదైతే ఎన్టీఆర్ గారు పెట్టిన ఉద్దేశమే కాంగ్రెస్ని ద్వేషిస్తూ పెడితే దాంతో వెళ్ళి టైప్ పెట్టుకోవడం, ఆ తర్వాత ప్రజల నుంచి చాలా ద్వేషాన్ని ముట్టుకొట్టుకోవడం, ఇవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ కలిసి పనిచేస్తే బాగుంటుంది. ఏదైనా సరే ఎండ్ ఆఫ్ ద డే చూడాల్సింది ఫలం అనేది పెద్దగా ఉండేలాగా చూడాలి ఇక్కడ సొంత స్వార్థాల కంటే. ఈ ముగ్గురు కలిసి పనిచేయడం వల్ల ప్రజలకు మనం ఎంత మంచి చేయగలం అన్న ఉద్దేశంతోనే ముందుకెళ్తున్నారు. వెన్ దే ఆర్ థింకింగ్ గుడ్, లెట్స్ మంచి ప్రజలకు మంచి జరగాలని ఆలోచిద్దాం. ఓకే. అండ్ లోకేష్ గారిని ప్రీవియస్లో ఒకప్పుడు చూసిన దానికంటే ఇప్పటికి చాలా మెచ్యూరిటీ వచ్చింది, చాలా బాగా మాట్లాడుతున్నారు అని చెప్పి జనాలు కూడా చాలా బాగా తీసుకుంటారు, రిసీవ్ చేసుకుంటున్నారు. అయితే లాస్ట్ టైం ఎక్కడైతే ఓడిపోయారో మళ్ళీ అక్కడి నుంచే పోటీ చేసి ఖచ్చితంగా నేను అక్కడే గెలుస్తా అని చెప్పి చెప్తున్నాను. నిజంగా గెలిచే అవకాశం ఉందంటారా ఈసారి అయినా సరే లోకేష్? దట్స్ యాక్చువల్లీ గుడ్. నేను అప్రిషియేట్ చేయాల్సిందే. ఎందుకంటే పప్పు అని స్పీకింగ్ స్కిల్స్ ట్రైనింగ్ తీసుకుని, థెరపీ తీసుకొని బాగా తెలుగుని డెవలప్ చేసుకోగలిగారు. ఇంగ్లీష్ ఆబ్వియస్లీ బాగా మాట్లాడతారు, అందులో డౌట్ ఏం లేదు. తెలుగుని చాలా ప్రాబ్లంగా ఉండేది, ఇప్పుడు చాలా బాగా మాట్లాడగలుగుతున్నారు. సో లుక్స్, మాట్లాడే విధానం, కమ్యూనికేషన్ స్కిల్స్, అంటే జనాలు కామెంట్ చేస్తుంటే మన రాహుల్ గాంధీ లాగా వదిలేయకుండా సో ఆయన చాలా ఛాలెంజింగ్గా తీసుకొని తన మీద తను వర్కౌట్ చేసుకోగలిగాడు కదా, విచ్ ఐ రియలీ లైక్ ఇట్. అండ్ ఎక్కడైతే ఓడిపోయాడో అక్కడే మళ్ళీ గెలవాలి అనుకుంటున్నారు కదా, పోయిన చోటే పొందాలని, దట్ ఈస్ ఆల్సో గుడ్ ఇన్స్పిరేషన్ కదా. వీ నీడ్ టు అప్రిషియేట్ గుడ్ థింగ్స్. ఎస్.